పెన్షన్ 2000 చేసింది, వికలాంగులకు 1500 పెన్షన్ 4000 చేసింది, రైతులకు రైతు బంధు ఇచ్చింది మీరు వేసిన ఓటు, పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చింది మీరు వేసిన ఓటే. ఆఖరికి ఇక్కడ దాకా వెళ్ళినాం. మీ అందరికి కూడా తెలుసు కేసీఆర్ కిట్టు ఇవాళ బంద్ చేసిండ్రు. పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి వస్తే వాస్తవానికి పెళ్లి చేసిన 2 నెలలకు 3 నెలలకు ఎవరు అడుగుతారు వాస్తవానికి? అయితే అత్తో లేకపోతే తల్లో అమ్మమ్మ నాయనమ్మ ఉంటే ఏం లేదా సప్పుడు అని అంటారు, ఏం లేదా సప్పుడు ఏం లేదా అంటారు. ఏమైనా దవాఖానకు పోయే పని ఉందా అంటారు. కానీ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ఇక అత్తకో అమ్మకో నాయనమ్మకో అమ్మమ్మకో ఆ పని తప్పింది. మన ఆశా వర్కరే ఇంటికి వచ్చి ప్రతి నెల మంచి చెడ్డ తెలుసుకొని నెల తప్పిండ్రు అంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి వాళ్ళే జాగ్రత్త తీసుకొని కేసీఆర్ కిట్ శాంక్షన్ చేసి 3 సార్లు 4000 రూపాయలు ఇచ్చి కడుపులో ఉన్న బిడ్డకు కూడా తిండి మనమే పెట్టాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి గొప్ప ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ వచ్చిండు అంటే మీరు వేసిన ఓటు. ఒక్క ఫోన్ కొడితే నెలలు నిండినాయి అని ఒక ఫోన్ కొడితే ప్రభుత్వం అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి ఉచితంగా డెలివరీ చేయించి 15 రకాల వస్తువుల్ని సూట్ కేసులో పెట్టి కేసీఆర్ కిట్ను ఆడపిల్ల పుడితే ఇంకొక 1000 రూపాయలు ఇచ్చి మీ ఇంటికాడ దించిపోయిన ప్రభుత్వం మన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ అన్నీ పోయినాయి. ఏం చెప్పి రాయాల? వీళ్ళంతా కేసీఆర్ ఏమంటున్నారు? ఆడోళ్ళందరూ కేసీఆర్కి వేస్తుండ్రు, రైతులందరూ కేసీఆర్కి వేస్తుండ్రు, యువత అంతా కేసీఆర్కి ఇస్తుందని చెప్పి వీళ్ళ ఓట్లు గుంజుకోవడం కొరకు ఆడోళ్ళకు నెలకు 2500 ఇస్తా, ఆడోళ్ళకు నెలకు 2500 ఇస్తా, మీ పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా, వికలాంగుల పెన్షన్ 6000 చేస్తా, రైతు బంధు 10 నుంచి 15 చేస్తా, రైతులకు 2 లక్షల అప్పు మాఫీ చేస్తా, ఉద్యోగస్తులకు మీరు అడిగినవన్నీ ఇస్తా, నిరుద్యోగులకు ఏం లేదు ఏడాది లోపలనే మొత్తం మీరు కలెక్టర్లు అవుతారు, మీరు మొత్తం ఆఫీసర్లు అవుతారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఆఖరికి విద్యార్థులను కూడా మోసం చేసిండ్రు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల